హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్రతి సంవత్సరం కూడా ఒక మహిళ సుమారు 2 తులాల బంగారం అనేది కొంటున్నారు. మరి బంగారం మీద ఇన్వెస్ట్ చేసేదేదో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు లాభం ఏమన్నా వస్తుందా? బంగారాన్ని బీట్ చేసేంత డబ్బులు మనము మ్యూచువల్ ఫండ్స్‌లో క్రియేట్ చేసుకోవచ్చా? మరి దీని గురించే చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మెరుపుల మధు గారు ఉన్నారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో అండి. సార్, బంగారం అంటే అమ్మాయిలకు గాని, లేడీస్‌కి గాని చాలా ఇష్టం. వాళ్ళు ఆన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఒక 2 తులాలు తీసుకుంటున్నారనుకోండి. దాని మీద అప్రాక్సిమేట్‌లీ ఒక 3-4 లాక్స్ 3 లాక్స్ వస్తుంది. 3 లాక్స్ వస్తది. ఆ 3 లాక్స్ ఏదో అక్కడ పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది సార్? జనరల్‌గా మనం ఏంటంటే కొన్ని సెంటిమెంటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. లాజిక్ అనేది ఉండదు దానికి. లాజికల్‌గా ఆలోచించాలంటే డిఫరెంట్. బట్ బంగారానికి ఉన్న క్వాలిటీ కూడా మనం మాట్లాడాలి కాబట్టి, మనం లాస్ట్ 4 ఫాదర్స్ నుంచి పేరెంట్స్ నుంచి నేర్చుకునేది ఏంటనంటే ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్. ఎనీ టైమ్ మన ఫ్యామిలీలో ఎమర్జెన్సీ వస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తులు మనల్ని కాపాడలేవు. మీకు 10 ఎకరాల ఆస్తి ఉన్న అర్ధరాత్రి పూట హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎవరు కూడా మనకు 10 లక్షలు ఇవ్వరు. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితి అలా ఉంది. అదే మీ దగ్గర బంగారం ఉందనుకోండి, డెఫినెట్లీ మీకు తాకట్టు పెట్టినా అమ్మినా మీ దగ్గరికి లిక్విడ్ రూపంలో ఈజీగా మారిపోయే అసెట్ అనమాట. మోరోవర్ బంగారం ఇంకొక పెద్ద క్వాలిటీ ఉంది. అదేంటనంటే ఇప్పుడు మనకు ఎన్ని ఆస్తులు ఉన్నా, ఇప్పుడు మనకి ఇల్లు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫ్లోర్స్ ఉన్న ఇల్లు ఉంది అనుకోండి, మనం వాడుకునేది ఎంత, మహా అయితే సింగిల్ ఫ్లోర్ వాడుకుంటాము. మిగిలిందంతా ఆస్తిలాగా భావిస్తాము. రియల్గా యూజ్ అనేది ఉండదు. అలాగే మనకు స్థలాలు పొలాలు ఉన్నప్పటికీ అది ఉన్నాయని మనం ఫీల్ అవుతాం తప్ప దాని నుంచి పెద్దగా మనం అనుభవించేది అంటూ ఏముండదు. ఏదైనా పంట లాంటివి తీస్తే తప్ప. బంగారం అనేది మనం వాడుకోవచ్చు. డొమెస్టిక్ యూజ్ అంటే మనం ఫంక్షన్లకు దానికి మనం వాడచ్చు. ప్లస్ బంగారం యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. బంగారం యొక్క వాల్యూ పెరుగుతుంది. ప్లస్ మనం కన్జ్యూమ్ కూడా చేస్తున్నాము. దట్స్ 2 in 1 ఉన్న ఒకే ఒక అసెట్ బంగారం అనమాట. ఇటు రియల్ టైం యూజ్ ఉంటూ ప్లస్ ఫ్యూచర్లో గ్రోత్ ఇచ్చేది. దానివల్ల చాలామంది ఈ గోల్డ్ మెటల్ అంటారు దీన్ని, అండ్ మన మామూలుగా ఎల్లో మెటల్ అంటారు. ఎల్లో మెటల్ని గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎన్నో తరాల నుంచి ఉంటుందన్నమాట. అయితే ఇందులో ఇంతకుముందు ఏంటంటే మనం అనుకున్న రీజన్లో ఇప్పుడు ఒక 2 తులాలు అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 145 ఉంది. 145 అంటే 150 రౌండ్ ఫిగర్ తీసుకున్న సంవత్సరానికి 3 లక్షల రూపాయలు మనం సేవింగ్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1 ఏంటనంటే ఒక ఉమెన్ బంగారాన్ని సేవ్ చేస్తే బంగారంలో సేవ్ చేసినట్టయితే తను వాడుకోవాలి. అంటే ఆర్నమెంట్స్ అలాంటివి చేసుకోవాలి. ఆర్నమెంట్స్ ఎన్ని చేసుకుంటాం, ఒక లెవెల్ తర్వాత మన యొక్క ఆర్నమెంట్స్ యొక్క రీచింగ్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఇంకా మనం చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఫ్యూచర్లో మన ఫ్యూచర్ కంప్లీట్గా వచ్చే ఈవెంట్స్ అన్నీ కూడా ఓన్లీ బంగారంకే లింక్ అయి ఉండవు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ నీడ్ టు అచీవ్. అలాంటి అచీవ్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు కొన్న బంగారం కొంటున్నంతసేపు బాగుంటుంది. అది అవసరానికి కానీ అమ్మారనుకోండి, ఆ ఫ్యామిలీలో ఒక రకమైన ఒత్తిడి, ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే మనం ఎమోషనల్ టచ్ అనేది ఉంటుంది కదా. ఎమోషనల్. నేను 10 సంవత్సరాల నుంచి సేవ్ చేసుకున్న బంగారం కాస్త ఇప్పుడు అబ్బాయి చదువు కోసం అమ్మాలా, లేదా అమ్మాయి పెళ్లి కోసం నేను అమ్మేసేయాలా అనే చిన్న సైజు ఆర్గ్యుమెంట్లు మీరు చూస్తూనే ఉంటారు. దీనికి తోడు ఫైనాన్షియల్ లాస్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎవరైతే చేస్తారో, మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వేసినప్పుడు ఆ డబ్బుకు నిజమైన వాల్యూ ఎక్కడుంది అనేది ఆలోచించిన తర్వాత మనం చేయాలి. ఇప్పుడు కన్జప్షన్ కోసం నేను ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కోవడం వేరు, నేను రెంట్కి ఇవ్వడానికి ఒక ఇల్లు కొనుక్కోవడం వేరు. లైక్ నేను ఉండడానికి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు అందులో ఇంకా నష్టాలు లాభాలు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నాకు నచ్చింది. అలాగే మీరు వేసుకోవడానికి కారణమైన తీసుకున్నప్పుడు లాభ నష్టాలు చూడాల్సిన అవసరం అనేది ఉండదు. కానీ ఏదైతే మీరు ఫ్యూచర్ మీకోసం కానీ మీ పిల్లల కోసం కానీ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు నిజానికి దీనికి ఈక్వల్గా కానీ దీన్ని మించిన అసెట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అని మీరు ఆలోచించాలి. లెట్స్ సే 3 lakh రూపీస్ మనం మంత్లీ మోడ్లో డివైడ్ చేద్దాం అంటే అప్రాక్సిమేట్లీ మీకు 25,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సేమ్ 25,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ కనుక బంగారంలో ఓల్డ్ రిటర్న్ కూడా చూడండి, 7 నుంచి 9% ఉంది లాస్ట్ 20 years రిటర్న్. లాస్ట్ 1 yearలో చూసుకున్నట్టయితే 60%, 80%, 100% రిటర్న్ ఇచ్చింది. దట్ ఈస్ నాట్ స్టాండర్డ్. బికాజ్ ఎందుకంటే మనకు ఆ 1 yearలో ఇచ్చింది మళ్ళీ నెక్స్ట్ 1 yearలో ఇస్తుందన్న గ్యారంటీ ఉండదు. అండ్ దెర్ ఆర్ ఇయర్స్ 2012 కానీ 2018 రేటు కనుక మీరు గమనించినట్టయితే బంగారం యొక్క ఒక తులం రేటు 33,000 రూపీస్ నుంచి చేంజ్ ఉండేది. 2018 వరకు సేమ్ ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 6 to 7 years అనేది మీ బంగారం అనేది 0 రిటర్న్ జనరేట్ చేసింది. బట్ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్. ఎందుకంటే మీరు అక్కడ క్వాంటిటీని చూస్తున్నారు.
క్వాంటిటీ నా దగ్గర 20 గ్రాముల బంగారం ఉంది, 30 గ్రాముల బంగారం ఉందని ఎవరైనా చెప్తారు తప్ప, నా దగ్గర 1,25,000 రూపీస్ బంగారం ఉంది, నా దగ్గర 5,23,000 బంగారం ఉంది, అది ఈరోజు మార్కెట్లో తగ్గింది అని ఎవరు చూడరు. సో ఈ సెంటిమెంట్ వల్ల ఇక్కడ క్వాంటిటీ ఎప్పుడైతే చూస్తారో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోతాం మనం. 20 తులాలు కొనిపెట్టాము, 20 తులాల వాల్యూ పెరిగింది, బట్ ఎంత పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎంత వచ్చింది, దీనికి ప్యారలల్గా ఉన్న మిగతా అసెట్స్ ఎంత పెరిగాయి అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 to 9% రిటర్న్ ఇస్తుంది ఈ అసెట్ యావరేజ్లో. మీరు కనుక మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే ఒక 25,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. లెట్స్ సే 10 ఇయర్స్ మీరు ఎస్ఐపి కంటిన్యూ చేశారు, 3 లక్షలు ఇంటూ 10 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 30 లక్షలు మీరు యాడ్ చేశారు. ఎస్ఐపి మూడ్లో కనుక 30 లక్షల రూపాయలు మీరు యాడ్ చేసినట్టయితే మీకు 14 to 15% రిటర్న్లో యావరేజ్గా తీసుకుని వచ్చే అది 60 lakh రూపీస్ వర్త్ క్రియేట్ చేస్తుంది. 60 లక్షలు కనుక మీ దగ్గర ఈరోజు ఉన్నాయనుకోండి, జనరల్లీ మీరు ఆ రోజు నుంచి ఇమీడియట్గా 30,000 రూపాయలు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మంత్ ఆన్ మంత్ విత్డ్రాల్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ రోజున్న పరిస్థితుల్లో 60,000 రూపాయలతో ఒక మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ నార్మల్ మ్యారేజ్ కూడా చేసేయచ్చు. అండ్ రిటైర్మెంట్కి అదే 60 లక్షలు ఆ రోజు వదిలేశారు అనుకోండి, ఇంకొక 10 ఇయర్స్ వదిలేశారు, మీరు 10 ఇయర్స్ సేవ్ చేశారు, 10 ఇయర్స్ వదిలేశారు. జనరల్లీ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆ వాల్యూ ఎంత అవ్వచ్చు? ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఒక 60 లక్షల రూపాయలు కనుక మనం ఒక 10 సంవత్సరాలు వదిలేయగలం. ఎందుకంటే జనరల్లీ మీరు పాలసీలు కూడా 20 ఇయర్స్ ఉంటాయి చూడండి. 20 సంవత్సరాల కోసం మీరు వదిలేస్తే అది 2.4 CR అవుతుంది. We have invested 30 lakh rupees and we are wait for 20 years. 20 ఇయర్స్ లోపల మనకి 2.4 CR అవుతుంది. 2.4 CR అంటే రియల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్పుడు వస్తుంది. అదే మీరు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే జనరల్గా బంగారంలో ఇప్పుడు 8 to 9 ఉంటుంది, మనం 9% మీరు తీసుకున్నా ఈ రిటర్న్లో తేడా అనేది చాలా వస్తుంది. దానికి రిటర్న్ యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే 72 మీకు రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనకి డివైడ్ చేసుకోవాలి. అక్కడ 72/15 వేస్తే మీకు ఎవ్రీ 5 ఇయర్స్ లోపల అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. 72/9 వేసారనుకోండి 13 to 14 ఇయర్స్కి అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్ ఎర్లియర్ స్టేజ్లో మీకు కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లైక్ గోల్డ్లో కూడా ఉంటాయి, బట్ గోల్డ్లో మీరు క్వాంటిటీ చూస్తారు, మ్యూచువల్ ఫండ్లో ఇక్కడ వాల్యూ కనబడుతుంది. ఎవరు కూడా చూడరు వాల్యూ ఎంత ఉంది, నాకు ఎన్ని యూనిట్స్ వచ్చాయని చెప్పేసి డీటెయిల్ పోర్ట్ఫోలియో ఎవరు చూడరు. మనం 10 లక్షలు పెట్టాము, అమౌంట్ మనకి ఇప్పుడు 8 lakhs 9 lakhs కనబడుతుంది మార్కెట్ వల్ల, అలా చూస్తాం మనం. అందుకని ఈ సెంటిమెంట్లో ఇరుక్కుంటారు జనరల్గా. అండ్ ఇంకొకటి గోల్డ్ పెట్టడానికి మ్యూచువల్ ఫండ్ పెట్టడానికి రిస్క్ విషయాన్ని కూడా మనం మాట్లాడితే, మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టే నెలకు పెట్టే 25,000 కానీ లేదా సంవత్సరం పెట్టే 3 లక్షల రూపాయలు కానీ ఎక్కడికి వెళ్తుంది? ఇండియాలోనే టాప్ 500 కంపెనీస్లోకి వెళ్తుంది. అండ్ టాప్ 500 కంపెనీస్ ప్రతి ఒక్కటి వాళ్ళ స్ట్రాటజీస్తో గ్రో అవుతూ ఉంటాయి. అలాగే మీరు 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఏ కంపెనీ షేర్ అయినా చూసినా, ఈరోజు మీరు ఏ కంపెనీ షేర్ చూసినా దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది, రైట్? అందుకని ఒక ప్రాపర్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతారు మీరు, ఇందులో రిటర్న్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. రెండోది బంగారం లాగే ఇక్కడ కూడా మీకు లోన్ ఇస్తారు, అక్కడ లోన్కి మీరు కనీసం మీరు ఏ ముత్తూట్ ఫైనాన్స్ లేదా బ్యాంక్ వరకు మీరు ట్రావెల్ చేయాలి. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మీరు కనుక మీరు ఒక 50 లక్షలు 30 లక్షలు ఉంటే 50% ఆఫ్ ద వాల్యూ విత్ ఇన్ 30 minutes 35 minutes లోపల మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాలిడేస్. అండ్ ఇంకొకటి అక్కడ సగం మనం అమ్మడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పెద్ద నెక్లెస్ ఉంది అనుకోండి, అరౌండ్ 20 మీరు అన్నట్టుగానే 20 గ్రాములు ఉంది అనుకోండి, మీరు దాని నుంచి ఒక ముక్కను అమ్మలేరు కదా, మనకి ఎంత కావాలో అంత అమ్మలేము. బట్ మ్యూచువల్ ఫండ్లో మీరు సేవ్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏదైనా టూర్ వెళ్ళాలనిపించింది, అలాంటప్పుడు మీరు ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోకుండా మీ పోర్ట్ఫోలియో నుంచి 2 lakh rupees 3 lakh rupees విత్డ్రా చేసుకొని మళ్ళీ మీరు వెళ్ళొచ్చు. దానికి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే గ్యారంటీడ్ పాలసీ లాంటిది కాదు కదా, కంప్లీట్ మీ చేతిలో ఉంటుంది పవర్ అంతా. మీరు అవసరమైనప్పుడు పెంచుకోవచ్చు, లేదా ఒక నెల మీకు అడ్జస్ట్ కాకపోతే మీరు తగ్గించుకోవచ్చు. అలాగే తరుగులు మజూరి ఇట్లాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు, స్టోరేజ్ ఇష్యూ అనే ప్రాబ్లం ఉండదు. జనరల్లీ మీకు స్టోరేజ్ ఇష్యూ అండ్ స్టోలెన్ ఇష్యూ ఇవన్నీ థెఫ్టింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనకి, ఆ ప్రాబ్లమ్స్ మీకు ఇందులో ఉండదు. ఇంట్లో బంగారం కనుక ఉన్నట్టుంటే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఏ ఒక్కరికి ఎమర్జెన్సీ వచ్చినా లేదా ఎవరికైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ వచ్చినా ఫస్ట్ అడిగేది బంగారాన్ని. నీ బంగారం నాకు ఇవ్వకపోతే ఇంట్లో గొడవలు అయిపోతాయి. చూడండి చాలా మంది భర్తలు ఎలా గొడవ పడతారు, భర్తకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చింది అని అంటే భార్య కానీ ఇవ్వలేదు అనుకోండి గోల్డ్, గొడవలు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. బట్ అక్కడ అదే మీరు ఇందులో సేవ్ చేసినట్టయితే తనకు కావాల్సిన అమౌంట్ మీరు లోన్ తీసి ఇచ్చేయచ్చు, మీ అసెట్ ప్రొటెక్టెడ్గా ఉంది, మీ చేతిలో ఉంది. తనకు కూడా అర్థమవుతుంది ఎస్ తను మనకి ఇవ్వగలిగిందని చెప్పేసి. అక్కడ మీరు గోల్డ్ కొన్నారనుకోండి, ఆర్నమెంట్లు మీరు నెంబర్ ఆఫ్ ఆర్నమెంట్ పెట్టుకుంటారు, పొద్దున ఏదైనా ఫంక్షన్ వస్తుంది, ఆ టైంలో మీరు గోల్డ్ లోన్ తీశారు,
మళ్ళీ అప్పుడు కంప్లీట్గా అమౌంట్ పే చేసి బంగారాన్ని బయటకు తీసుకురావాలి. అది కూడా కొంచెం రిస్క్తో కూడుకున్న పని. అండ్ లాంగ్ టర్మ్లో మీకు రిటర్న్ పరంగా కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అమ్మాలనుకున్నా కూడా కొంత తరుగు తీసేస్తున్నారు, కొనాలనుకున్నా కొంత తరుగు తీసేస్తారు. దానికి తోడు జిఎస్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. లేదా ఎక్కువ బంగారం మీరు సేవ్ చేస్తే లాకర్ కూడా అవసరం పడుతుంది. ఇవన్నీ ఆలోచించుకొని మనకి ఎంత కన్జంప్షన్ పర్పస్లో అవసరం ఉందో అంతవరకే బంగారాన్ని స్టాప్ చేసేయాలి. మిగిలిందంతా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కంట్రోల్ మీ చేతిలో ఉండాలి. ఓకే. కంట్రోల్ బటన్ మన చేతిలో లేని ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. మళ్ళీ అవతల వాళ్ళు ఇప్పుడు ఒక పాలసీ అమ్మారు, వాళ్ళు కంపల్సరీ 15 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అదేం రూల్, 20 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అదేం రూల్. మన కంట్రోల్ మన చేతిలో ఉండాలి కదా, మన డబ్బు మనకు అవసరానికి వాడుకోవాలి. అలాంటిది కనుక మీరు ప్లాన్ చేసినట్టయితే గోల్డ్ కంటే దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాంటివి చూజ్ చేసుకోవడం వల్ల అది ఉమెన్స్ అయినా మెన్స్ అయినా ఫైనాన్షియల్గా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతారు. మీరేమన్నా మోడీ ఫ్యానా సార్? ఆ? మీరేమన్నా మోడీ ఫ్యానా? లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మోడీ గారు అన్నారు కదా, Hmm. బంగారం మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎస్. సో అది కొనకండి, కాకపోతే దాన్ని వేరే డైవర్సిఫై చేసుకోండి అన్నట్టు మీరు ఇప్పుడు చెప్తున్నది దానికి ఇంటర్లింక్లా అనిపిస్తూ ఉన్నాయి. లేదు. యాక్చువల్గా మనకు పిఎం గారు చెప్పిన దాంట్లో దేశానికి సంబంధించిన కొంత Yeah. జాగ్రత్త అనేది ఉంది. అది అందరికి తెలిసింది. మనం బంగారం ఎక్కువగా కన్జంప్షన్ చేస్తూ ఉంటే బయట నుంచి తీసుకోవాలి మనం బంగారం. అది Exactly. డాలర్లో మనం తీసుకోవాలి, రూపీలో పే చేయాలి. రూపీలో పే చేసినప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. కరెన్సీ డిప్రిషియేట్ అయిపోతే అది మన అందరికి లాస్. అంటే మీ బంగారం ఒకటే పెరుగుతుంది, యా, కానీ మిగిలిన మీ అసెట్స్ అన్నీ కూడా పెరగవు. దానివల్ల మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందుకని కన్జంప్షన్ పర్పస్లో కొంటే ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చేది కాదు. మన వాళ్ళు ఏంటంటే కేజీలు కొని పెట్టుకుంటారు. Yeah. అది సౌతర్న్ స్టేట్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ. ఇప్పుడు తమిళనాడు కానీ ఏపీ తెలంగాణలో కానీ బంగారంలోనే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ లేదా రియల్ ఎస్టేట్లోనే ఉంటాయి. మనకు అది ఒక ఎమోషనల్ అది ఎందుకంటే లాజిక్ అనేది ఉండదు, ఓన్లీ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయి. Yeah. మనం ఏ రోజైతే ఎమోషన్ వదిలేసి లాజిక్ని పట్టుకుంటామో అప్పుడు రియల్గా వెల్త్ బిల్డ్ చేస్తాం. ఇట్ వాస్ నైస్ అండ్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. ప్రతి ఒక్క మహిళకి ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడేలా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.